హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్ఐసి బీమా సఖి యోజన 10th పాస్ అయిన ప్రతి మహిళలకి 7,000 స్టైఫండ్ అనేది వస్తుంది ఎవ్రీ మంత్ అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలుసుకుందాం. ఎల్ఐసి బీమా సఖి యోజన ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 9, 2024న హర్యానాలో ప్రారంభించారు. ఈ పథకంలో చేరడానికి మహిళలు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎల్ఐసి బీమా సఖి యోజన ఈ పథకం ద్వారా మహిళలు బీమా సఖులుగా అంటే మహిళా కెరీర్ ఏజెంట్లుగా నియమించబడతారు. వీరికి 3 సంవత్సరాల పాటు నెలకి 7,000 వరకు ఆర్థిక సాయం అందుతుందని చెబుతున్నారు. ఎల్ఐసి నుండి ఈ నెలవారీ స్టైఫండ్ అనేది మీ పనితీరు మరియు మీరు చేసే సేల్స్ పైన ఆధారపడి ఉంటుంది. మొదటి సంవత్సరం 7,000 స్టైఫండ్ ఉంటుంది. రెండవ సంవత్సరం నుంచి 6,000 స్టైఫండ్ ఉంటుంది. మూడవ సంవత్సరం 5,000 స్టైఫండ్ ఉంటుంది. ఈ స్టైఫండ్ అనేది కేవలం మీరు చేసే సేల్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందరికీ 7,000 అనేది అయితే రాదు. మరి ఈ ఎల్ఐసి బీమా సఖి పథకం మనకు ఉపయోగమైనదా అని తెలుసుకున్నట్లయితే ఇది అవసరాలను బట్టి ఉంటుంది. ఈ పథకం ముఖ్యంగా మహిళల ఆర్థిక ఇబ్బందులను మరియు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రూపొందించబడింది. ఇది ఉద్యోగం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్న మహిళలు ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు ఎల్ఐసి బీమా పథకాలను విజయవంతంగా అమ్మగలిగితేనే పూర్తి ప్రయోజనం పొందగలరు. దీనికి బీమా రంగంలో కొంత నాలెడ్జ్ అవసరం కావచ్చు. మీరు మహిళ అయ్యుండి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైతే మరియు ఎల్ఐసి లాంటి ప్రామాణిక సంస్థలో పనిచేయాలని ఆసక్తి ఉంటే ఈ పథకం మీకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటో తెలుసుకుందాం. కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. వయసు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళగా ఉండి సమర్థవంతంగా పనిచేయగల సామర్థ్యం ఉండాలి. ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీ ప్రాంతంలోని ఎల్ఐసి ఆఫీసుకు వెళ్ళి లేదా అధికారిక వెబ్సైట్ ఎల్ఐసి ఇండియా అనే వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. మీరు మహిళా కెరీర్ ఏజెంట్గా రిజిస్టర్ అవ్వాలి. మీరు దీనికోసం ఎల్ఐసి వారు అందించే ప్రాథమిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. బీమా పథకాలు ఎలా విక్రయించాలి మరియు కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఎల్ఐసి పథకాలను కస్టమర్లకు విక్రయించాలి. నెలలో విక్రయించే బీమా పాలసీల ఆధారంగా కమిషన్ రూపంలో డబ్బు పొందగలుగుతారు. ఇదండి వీడియో ఎల్ఐసి బీమా సఖి యోజన గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మీ అవసరాలను, లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.